ఒకే ఏడాది ఒకే హీరో నటించిన 6 సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీసును షేక్ చేయడం అంటే మాటలు కాదు. అలాంటి అరుదైన సంఘటనకు 1986వ సంవత్సరం వేదికైంది. ఆ రికార్డును నందమూరి నటసింహం బాలకృష్ణ సొంతం చేసుకున్నారు. తొలి చిత్రంగా ముద్దుల కృష్ణయ్య నిలిచింది. భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాలరెడ్డి, కోడి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో విజయశాంతి, రాధ కథానాయికలు. ప్రకృతికి ఆలవాలమైన పల్లెసీమలో మనసున్న ఒక మంచి మనిషికి ఇద్దరు ముద్దుగుమ్మలకి మధ్య జరిగిన పసందైన కథ ముద్దుల కృష్ణయ్య. సరిగ్గా 40 ఏళ్ల క్రితం అంటే 1986 ఫిబ్రవరి 28న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించి బాలకృష్ణ నట జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది. మామ మహాదేవన్ స్వరపరిచిన పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నటనలోనే కాకుండా డ్యాన్సులు, ఫైట్స్ విషయంలోనూ బాలయ్య అద్దరగొట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో 94 కేంద్రాల్లో 66 ప్రింట్స్తో విడుదలైన ముద్దుల కృష్ణయ్య తొలి వారం ₹1 కోటి పైగా వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లో రోజుకి 3 ఆటలతో 100 రోజులు ఆడిన తొలి సినిమా ముద్దుల కృష్ణయ్య. 30 కేంద్రాల్లో 50 రోజులు, 27 కేంద్రాల్లో 100 రోజులు, 10 కేంద్రాల్లో 200 రోజులు, 22 కేంద్రాల్లో 175 రోజులు, 3 కేంద్రాల్లో 365 రోజులు ఆడి సంచలన విజయం సాధించింది ముద్దుల కృష్ణయ్య చిత్రం.